వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నర్సంపేటలో కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రామ్. రుణమాఫీ వేళ కాంగ్రెస్ కు ఊహించని షాక్. సొంత గుటికి చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రైతు రుణం తీర్చుకున్న రేవంత్ సర్కార్. డెస్కప్ చైర్మన్ రవీంద్రరావు. పట్టణంలోని ఆదు శివారు కాలనీ విద్యుత్ శాఖ అధికారులు కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో ఒకగానొక విద్యుత్ మీటర్తోనే కరెంటు కష్టాలు తీర్చుకుంటున్నారు. ఆ కాలనీ వాసులు గృహజ్యోతి అమలు కావడంతో తమ కాలనీలోని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ కాలనీలో రహదారులు, మంచినీటి సౌకర్యం కల్పించాలని కాలనీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర శివారులో 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ స్థలంలో కొంతమంది నిరుపేదలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ కాలనీకి మంద కొమరమ్మ నగర్ కాలనీగా పేరు పెట్టుకున్నారు. ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సమీప ప్రాంతంలో పరిశ్రమ కోసం ఒకరు తీసుకున్న మీటర్ నుంచి ఆ కాలనీ కొందరు తమ ఇండ్లకు వైర్లు లాక్కొని విద్యుత్ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఆ కాలనీలో ఇండ్లు నిర్మించుకున్న 136 మందికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది. వారిలో 115 మందికి పురపాలక సంఘం ఇంటి నెంబర్లను కేటాయించింది. అయినా అధికారులు మాత్రం ఈ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు, వీధి దీపాలు బిగించలేదు. దీంతో వారంతా కర్రలు, చెట్టు కొమ్మలే ఊతంగా సర్వీస్ తీగల నుంచి వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు బిగించుకుంటున్నారు. ఉన్న ఒక్కగానొక్క మీటర్కు ప్రతి నెల 50,000 రూపాయల నుంచి 65,000 రూపాయల వరకు బిల్లు వస్తుండగా తలా కొంత చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వం పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే తామెందుకు బిల్లులు చెల్లించాలంటూ 4 నెలలుగా వాటిని చెల్లించడం లేదు. ఆ బిల్లు 2.65 లక్షలకు పేరుకుపోయింది. పురపాలక సంఘం ఖర్చులను భరిస్తే కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి మీటర్లు బిగిస్తామని ఎంపీడీసీఎల్ మహబూబాబాద్ డిఈ విజయ్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మా కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాలు కూడా కనపడుతుంది నీకు. వాళ్ళకు కూడా కరెంట్ లేదు కదా, ఒకటే మీటర్ ఎవరికైనా వాళ్ళు వీటించే పోతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేసి రైతు రుణం తీర్చుకున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు. వరంగల్ కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ 2024 రెండవ విడత 1,00,000 నుండి 1,50,000 రూపాయల నిధులు విడుదల కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్య శారదాతో కలిసి పాల్గొన్న మార్నేని రవీందర్రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీకి రైతులు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్న తరుణంలో రెండో విడత రుణమాఫీ నిధులను ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన శుభ సందర్భంగా మా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం తరపున ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే సహకార బ్యాంకుల ద్వారా మొదటి విడతలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8,151 రైతులకు 35,89,00,000 మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 23,841 మంది రైతులకు 106,71,00,000 రూపాయల రుణమాఫీ చేశామని అన్నారు. రెండవ విడతలో భాగంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 142,58,00,000 రూపాయల రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. సహకార సంఘాల ద్వారా రెండవ విడతలో భాగంగా దాదాపు 76,52,00,000 రూపాయల రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. ఆధార్ నెంబర్, ఇతర వివరాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో
కొంతమంది రైతులకు డబ్బులు జమ కాలేదని, ఎలాంటి అపోహలు అవసరం లేదని, తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకొని వ్యవసాయ అధికారులతో సమీక్ష జరిపి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం. అనంతరం కలెక్టర్ ఆవరణలో రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రవీందర్ రావు రైతులతో కలిసి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషా దయాల్, డీసీఓ సంజీవరెడ్డి, డీసీసీబీ సెంట్రల్ బ్యాంక్ సీఈఓ వజీర్ సుల్తాన్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తున్న మాట నిలుపుకొని అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒకటేసారి ఒకటే విడతలో ఇచ్చినటువంటి దాఖలా ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అది మొదటిసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైంది. మొన్న 1 లక్ష రూపాయలతోటి ప్రారంభించి ఈ రోజున 1,50,000తోటి ముందుకు నడుస్తూ ఆగస్టు 15 వరకు 2 లక్షలతోటి పూర్తి చేసుకునే దిశగా అడుగులేస్తూ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా ఆడిన మాట తప్పకుండా చేస్తున్నటువంటి తీరుకు రైతులందరూ కూడా ఈ రోజున వరంగల్ జిల్లాలో ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన స్పీచ్ కూడా అందరూ చూసిర్రు. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదుందో 2, 3, 4 సార్లు ఇవ్వడం వల్ల ఇంట్రెస్ట్లకు మిత్తులకి తగ్గిపోయింది కాబట్టి అది సరైన విధంగా రాలేదు, తృప్తిగా లేరు ఏ రైతు కూడా. ఈ రోజున ఎట్ ఏ టైం ఒకటే సింగిల్ స్ట్రోక్ తోటి ఇవ్వడంతో ఉన్నటువంటి రుణం మొత్తం మాఫీ అవుతూ తిరిగి మరి ఈ వ్యవసాయ సీజన్లో వర్షాలు పడుతున్న వ్యవసాయ సీజన్లో మరి తిరిగి పంట రుణం ఇస్తున్న బ్యాంకులందరూ కూడా ముందుకొచ్చి ఇవ్వడంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు రైతు భరోసా కానీ ఇంకా ఇతర కరెంటు విషయంలో కానీ ఈ రైతు ప్రభుత్వంగా ఉండి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీలోని ఏటూరు నాగారం, మహాదేవ్పూర్ దళంలో నిరాయుధులైన 3 దళ సభ్యులు జైసింగ్, రమేష్లను 29న సుక్కిని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో పోలీసులు పట్టుకుని రహస్యంగా కనపడకుండా దాచిపెట్టి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని, వారిని ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఉందని జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ ఒక లేఖ విడుదల చేశారు. నిరాయుధులుగా ఉన్న దళ సభ్యులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని, వారికి ఇలాంటి ప్రాణహాని తలపెట్టిన ప్రజాప్రతినిధులకు శిక్ష తప్పదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, బుద్ధిజీవులు ఖండించాలని ఆయన కోరారు. Long live, long live. Long live, long live. Long live, long live. Palestine. We are with you. Palestine, Palestine. We are with you. Palestine, Palestine. We are with you. Palestine, Palestine. Long live PSDF. Long live, long live. PSDF. Long live, long live. PSDF. Long live, long live. Long live PSDF. Long live PSDF. 7 अक्टूबर से 24 तारीख तक जितना भी इजराइल गाजा पर फिलिस्तीनियों पर हमला किया गया, इसमें भारी संख्या यानी कल शाम तक का रिपोर्ट यह है कि 16,000 तक वहां महिला, बच्चे पूरा नुकसान उठाना पड़ा और उसमें हजारों संख्या में अभी भी लापता हो गए हैं और इसमें ज्यादा से ज्यादा 9-10 हजार महिला और बच्चे हैं। बाकी मचा रहा है। मचाने के बाद भी, भारी नुकसान उठाने के बाद भी प्रधानमंत्री अपना भारत देश के नरेंद्र मोदी, फासिस्ट नरेंद्र मोदी चुप बैठे हैं और ये फिलिस्तीनियों के समर्थन में ना होके इजराइल को समर्थन दे रहा है। इसमें ब्रितानी साम्राज्यवाद
अमेरिका साम्राज्यवाद पूरा साठगांठ से इजराइल को हमला करवाने के लिए उकसा रहा है और हमला इसमें अस्पताल में भी हमला किया जा रहा है और घायलों को भी इलाज नहीं मिल रहा है, दवाई नहीं है। మహబూబ్ నగర్ జిల్లా రెండో విడత రైతు రుణమాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం తిరిగి కారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి పార్టీలో కొనసాగుతా అని క్లారిటీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఓవైపు అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటుండగా ఈ ఊహించని పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు చేరగా కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంతో ఈ సంఖ్య 9కి చేరింది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 75 నుంచి 74కు పడిపోయింది. కాంగ్రెస్ లో చేరిన వారిలో అరికిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, గడియం శ్రీహరి, పోచారం డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడె మైపాల్ రెడ్డిలు ఉన్నారు. నమస్కారం. గత 2-3 రోజులకెళ్ళి వస్తున్న సమాచారం అంటే కొన్ని పార్టీల వాళ్ళు కావాలని దుర్బుద్ధితోనే అంటే వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఒక బూచిని చూపించే పరిస్థితుల్లో వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేస్తున్నారు. అది ముమ్మాటికి పార్టీ మారే పరిస్థితిలో మనం ఎవరం లేము. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోరే పార్టీ. ప్రజలను ఎప్పుడు కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వం, అదేవిధంగా హరీశ్వరరావు గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మేము గతంలో ఏ విధంగా పనిచేసినామో అదే విధంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపారని చెప్పేసి తమరే చెప్పారు. ఇప్పుడు చాలామందికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీల గురించి అడగడం సహజం. ఇది దేశం మొత్తం మీద ఏ పార్టీలు ఉన్నా కానీ అధికార పార్టీలు ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే నాయకుల మీద రకరకాల వదంతులు పుట్టించి రకరకాలుగా మభ్యపెట్టే సహజం. దాన్ని నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళు మాట్లాడిన మాట వాస్తవమే. మా వ్యక్తిగతం అది. మేము పోవాలన్నా పోకూడదు నిర్ణయించుకునే ఇది మాకు ఉంటుంది. మేము దానిలో పోవాలనుకో అడుగుతారు, అడిగినంత మాత్రం మేము పోతాం అనేది తప్పు. 40 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చిండ్రు.